నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది? ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో బీజేపీ పదే పదే చేస్తున్నటువంటి 400 సీట్ల నినాదం, అలానే లేదంటే 370 సీట్లు క్రాస్ చేస్తామనేటువంటి మాట ఇచ్చేటువంటి విధానం, ఈ రెండింటిని కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఈ అంశాలపైన టైమ్స్ నౌ గ్రూప్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే సారాంశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి అంశం పైన కూడా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నావళిని ప్రజల ముందర ఉంచింది. దీనికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేసింది. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిస్తే ఎవరికి లబ్ధి ఉండబోతుంది, అదే క్రమంలో కేంద్రంలో అధికారంలోకి రాబోయేటువంటి పార్టీకి అండగా ఆంధ్రప్రదేశ్లో గెలవబోయే పార్టీలు నిలిచేటువంటి అవకాశం ఉన్నాయా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ప్రముఖ మీడియా సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే సారాంశాన్ని బట్టి చూస్తే కనుక మనకి ఇక్కడ ఒక స్పష్టత వచ్చేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి, అలానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 370 సీట్ల లక్ష్యంతో 370 సీట్లు దాటుతాం అనేటువంటి లక్ష్యంతో బీజేపీ నాయకులు సవాళ్లు విసురుతున్నారు. కొంతమంది అయితే 400 సీట్లు దాటుతాం అనేటువంటి అంశాన్ని కూడా ప్రజల ముందర చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో విజయం సాధించాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 128 సీట్లో మెజారిటీ స్థానాలను గెలవాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాభిప్రాయ సేకరణ టైమ్స్ నౌ గ్రూప్ చేసింది. జనవరి 18వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈ సంవత్సరం ఈ సర్వే ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దానికి సంబంధించినటువంటి శాంపిల్ సైజ్ 156,843 శాంపిల్స్ని సేకరించారు. అందులో పురుష ఓటర్లకు సంబంధించినవి 81,558, అలానే మహిళా ఓటర్లకు సంబంధించి 50,189 అంశాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ టైం ఓటర్స్, మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వాళ్ళు కూడా 25,094 మంది ఉన్నారు. ఎర్రర్ మార్జిన్ మ్యాక్సిమం ఇందులో +-2% ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది టైమ్స్ నౌ గ్రూప్ చెప్తున్నటువంటి మాట. ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ ఏం చెప్పింది, ఏ అంశాల పరంగా ఏ పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దీన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి అంశంగా చూస్తే కనుక చాలా క్లియర్గా ఇక్కడ పెరగబోతున్నటువంటి మెజారిటీలకు సంబంధించి కానీ, అలానే ఓవరాల్గా రాబోతున్నటువంటి పట్టుకు సంబంధించి కానీ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఎలా ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక ప్రశ్న సంధించినటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం పైన టైమ్స్ నౌ ఇచ్చినటువంటి ప్రశ్నావళి, ప్రజాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో సీఎంగా జగన్ పర్ఫార్మెన్స్కు సంబంధించి అభిప్రాయ సేకరణ చేసిన క్రమంలో 38% మంది ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ కేటగిరీ కింద ఉన్నారు. అంటే చాలామంది, ఎక్కువ మంది, ఈ పర్సంటేజ్ శాంపుల్ సైజ్ తీసుకున్న 150,000 మంది అభిప్రాయ సేకరణ చేస్తే 38% మంది జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఇప్పటికీ తమ మద్దతు తెలుపుతున్నారనేటువంటి మాటని ఈ సర్వే తేల్చి చెబుతోంది. అలానే సమ్వాట్ సాటిస్ఫైడ్, కొంతవరకు సంతృప్తి చెందామని చెబుతున్న వారి పర్సంటేజ్ కూడా 28% వరకు ఉంది. అంటే ఇవి రెండు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పాలనకి ఒక పాజిటివ్ మార్క్గా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఎక్స్ట్రీమ్లీ డిస్సాటిస్ఫైడ్, తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వారి పర్సంటేజ్ 34% ఉంది. కాన్సే పర్సంటేజ్ చెప్పిన వాళ్ళు కూడా ఒక 2% ఉన్నారు. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజల్లో ఆశించినంత, లేదా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నంత అసంతృప్తి లేదు అనేటువంటి రిమార్క్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చు, దానికి సంబంధించినటువంటి డేటాని ఏ విధంగా టైమ్స్ నౌ గ్రూప్ ప్రజల ముందర ఉంచబోతుందనే అంశాన్ని విశ్లేషిద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్కి సంబంధించి ప్రజలు ఆశిస్తున్నటువంటి ఎజెండా ఏ ఇష్యూని మీరు ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తారని టైమ్స్ నౌ అడిగినటువంటి ప్రశ్నకి స్టేట్ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్ పైన 32% మంది, అంటే 32% మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు పైన తమ అభిప్రాయాల్ని
ఓటు రూపంలో తెలియజేస్తాం అనేటువంటి మాట చెప్పారు. ఇక బెటర్ క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ ఉంటే అతనికి ఓటు వేస్తాం అనేటువంటి మాట 26% మంది చెప్పారు. ఎంపీల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది అనేది 28% మంది చెప్పారు. అలయన్స్ అంటే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంది, ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనాలు, దాని ఆధారంగా ఓటింగ్ చేసేవాళ్ళు 2% ఉన్నారు, ఇతరులు మరొక 2% ఉన్నారు. సో ఈ అంశాలన్నింటినీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పరంగా ఓటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సీఎంగా వచ్చినటువంటి ఆదరణ 38% ఉన్నప్పుడు పాజిటివ్ ఓటు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం చూద్దాం. దానికి సంబంధించినటువంటి ప్రశ్నావళి పైన కూడా సమాచార సేకరణ చేసింది. ఇది పర్సంటేజ్కి సంబంధించినటువంటి అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఓట్ షేర్ ప్రిడిక్షన్స్గా టైమ్స్ నౌ చెప్తున్నటువంటి పర్సంటేజెస్ ఇవి. వీటికి సంబంధించి చూద్దాం. వైఎస్ఆర్సీపీకి స్టిల్ ఇప్పటికీ కూడా 47.6% ప్రజామోదం దక్కేటువంటి అవకాశం ఉందని టైమ్స్ నౌ గ్రూప్ తేల్చి చెబుతోంది. టైమ్స్ నౌ చేసినటువంటి ఈ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ 47%, 47.6% జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అనుకూలంగా ఉన్నారు. పాజిటివ్ మైండ్ సెట్తో చూస్తున్నారు అనేటువంటి మాట టైమ్స్ నౌ ఇచ్చినటువంటి ఈ డేటా చెబుతుంది. ఇక టీడీపీ జనసేన అలయన్స్కి సంబంధించి చూస్తే కనుక 44.4%, 2%లో ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తే గత ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ కొంత పడిపోయినప్పటికీ కూడా విపక్షాల గ్రాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు అనేటువంటి సంకేతాలే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ డేటా ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది టైమ్స్ నౌ సర్వే చెబుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 1.5%, అలానే బీజేపీకి 2.1%, ఇతరులకి 4% మార్జిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది టైమ్స్ నౌ చెప్పినటువంటి మాట. ఇక ఈ డేటా పరంగా మనం ఒక అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఈ డేటాతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల విషయంలో కానీ, అసెంబ్లీ సీట్లపైన అలానే లోక్సభ స్థానాలపైన ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి సర్వే కాబట్టి ఈ నంబర్ గేమ్ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. గత ఎలక్షన్స్లో అందరికీ తెలుసు మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 22 స్థానాలను గెలుచుకున్నటువంటి పరిస్థితి గత ఎలక్షన్స్లో మనం చూసాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అంచనాల ప్రకారం, ఈ ప్రిడిక్షన్స్ ప్రకారం చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ 19 సీట్లు మరొకసారి లోక్సభ స్థానాల్ని గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి మాట టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. ఇక టీడీపీ జనసేన కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితం కాబోతున్నాయి. అంటే ఓవరాల్గా 25 సీట్లలో 19 ఇటు 6 అటు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 0, బీజేపీ 0, ఇతరులు 0, మరెవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో చోటు దక్కేటువంటి అవకాశం లేదు అనేటువంటిది టైమ్స్ నౌ గ్రూప్ చెబుతున్నటువంటి ఈ సర్వే సారాంశం. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఒకప్పుడు 42 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద స్టేట్గా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు విడిపడిన తర్వాత కూడా 25 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేటువంటి పార్టీల పెర్ఫార్మెన్స్ కూడా కేంద్రంలో అధికారంలోకి రాబోయేటువంటి పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. సో ఆ క్రమంలో ఈ డేటా అంతా కూడా సేకరించారు. కేంద్రంలో 400 సీట్లు లేదా 370 సీట్లు కనుక బీజేపీ దక్కించుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించాలి. కానీ 25 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 0 అవుతుంది. ఒకవేళ అలయన్స్లోకి వెళ్ళినా కానీ ఈ పర్ఫార్మెన్స్ ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం అప్పుడే చెప్పగలిగినటువంటి విషయం కాదు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆశించినంత వ్యతిరేకత లేదు, లేదా ప్రచారంలో ఉన్నంత వ్యతిరేకత లేదు. ఈ నేపథ్యంలో మరొకసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా గెలిచేటువంటి సంకేతాలు ఉన్నాయనేటువంటి మాటని టైమ్స్ నౌ సర్వే చెబుతుంది. ఇక ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఎంతో సమయం లేదు. అతి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీలన్నీ కూడా అభ్యర్థులపైన కసరత్తు, నియోజకవర్గాల బదలాయింపులపైన కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో అతి కొద్ది కాలంలోనే ఓటరు నాడి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి టైమ్స్ నౌ చేసినటువంటి సర్వే ఫిబ్రవరి 6వ తారీఖు వరకు, జనవరి 18 నుంచి మొదలుపెట్టి చేసినటువంటి సర్వే ఆధారంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో గ్రాండ్ విక్టరీ దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.